దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము జ్ఞానాన్వేషణ. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో జ్ఞానమును గూర్చి కూడా అది అన్నిటికంటే శ్రేష్టమైనదని, ప్రధానమైనదని చెప్పబడిందండి. కారణము విద్యకు, జ్ఞానానికి అవినాభావ సంబంధం ఉన్నది గనుక. ఇంతటి గొప్ప జ్ఞానాన్ని అన్వేషిస్తూ బయలుదేరారండి కొందరు. ఎవరనగా గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం ప్రకారం. వారు ఎక్కడెక్కడికి వెళ్ళుచున్నారో చూడడానికి మనము వెళ్దామండి. మనకు కావాల్సింది కూడా అదే కదా. మొట్టమొదట వారు ప్రాణాలున్న దేశానికి వెళ్ళారట. అనగా ఈ సర్వ భూమండలంలోనికి అన్ని ప్రాంతాలు, దేశాలు వెతికారట. ఎంత అన్వేషించినా దొరకలేదు. అగాధానికి వెళ్ళారట. అగాధమా, కొంచెం జ్ఞానం ఇస్తావా అని అడిగారట. అయ్యో, అది నా వద్ద లేదు కదా, ఎలా ఇవ్వగలను జవాబిచ్చింది. మహాసముద్రమా, కొంచెం జ్ఞానం ఇస్తారా మరలా అడిగారట సముద్రాన్ని. అయ్యలారా, నాలో ఎన్నో రత్నరాశులు, జలచరాలు, నిధి నిక్షేపాలు ఉన్నాయి, కానీ జ్ఞానం ఎక్కడిదండి? మీరు భలేగా మాట్లాడుతున్నారు, భలేగా అడుగుతున్నారు అని సాగరము జవాబిచ్చిందటండి. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును అనుకుంటూ యోబు గారి వద్దకు వెళ్ళారట. ఆయన ఇలాగూ జవాబిచ్చారు. అట్లైన జ్ఞానం ఎక్కడ నుండి వచ్చునో దేవుడే దానికి మార్గము గ్రహించును. ఈ దేవుడే దాని మార్గము గ్రహించును. దాని నివాస స్థలము ఆయనకే తెలియను. యోబు గ్రంథములు 28వ అధ్యాయం 20వ వచనం ప్రకారం. జలములకు కొలత, వర్షమునకు కట్టడ, మెరుపునకు మార్గము, గాలికి బరువు ఏర్పరిచినప్పుడు ఆయన దానిని బయలుపరిచి స్థాపించి పరిశోధించును. ఆ దేవునిని అడగక మీరేమిటయ్యా ఎవరెవరినో అడుగుతున్నారు? మరి జ్ఞానం ఎలా పొందాలండి? యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు మూలమని పరిశుద్ధం దేవుని గూర్చిన తెలివియే వివేచనకు మూలమని ప్రసంగి గారు చెప్పారు కదండి. అంతేకాదు, ఆయనే అనగా దేవుడు జ్ఞాన రహస్యంలో తెలియచేవాడు కదా. మరిచినట్లున్నారు మీరు. అంతేకాదు, యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నోట నుండి వచ్చును. కనుక జ్ఞానము అభించాలంటే అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పిన యేసయ్యను అడగాలండి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నడలా దేవునిని అడగవలెను, అప్పుడు అది మీకు అనుగ్రహింపబడును అని యాకోబు పత్రికలో రాసి ఉన్నారండి. అయితే అది అందరికీ అనుగ్రహింపబడుతుంది అంటారా? అవును, ఖచ్చితంగా. మన ప్రభు ఎవరిని గద్దెంపగా అందరికీ ధారాళంగా దయచేవాడు. అయితే ఒక్క షరతు మాత్రం మరవకూడదండి. ఏ మాత్రము సందేహింపకుండా విశ్వాసముగా దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడని అడగాలండి. మరి దైవ దృష్టికి మంచివాడుగా ఉండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించునని చెప్పిన ప్రసంగి గారికి వీటన్నిటితో పాటు అధిక ఐశ్వర్యము అనుగ్రహించి ఆశీర్వదించాడు కదండి. అలా ఆశీర్వదించబడడానికి మన అర్హత కూడా పరిశీలించుకోవాలండి. ప్రసంగి అయిన సొలొమోన్ మొదటి రాజుల గ్రంథము, మరి నాకు ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించే జ్ఞానం ఇమ్మంటే దేవుడు జ్ఞానంతో పాటు తెలివిని ఇచ్చి సమస్తమును అనుగ్రహించినారండి. దైవ జ్ఞానం యొక్క గొప్పతనాన్ని కొంచెము వివరిస్తారా అంటే చెప్పలేనంత ఉందండి. దేవుని యొక్క జ్ఞానము ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, పాతాళం కంటే లోతైనది, భూమి కంటే అధిక పరిమాణం గలది, సముద్రం కంటే వెడల్పైనది. అంత మాత్రమే కాదండి, వెండి, బంగారములు, గోమేధికము, నీలము మొదలైన వాటితో కొలవలేనిది. స్ఫటికము, పగడాలు, ముత్యాలు, కెంపులు, మణులు, మాణిక్యాలు, పుష్యరాగము ఏది జ్ఞానంతో సరితూగదు సుమా. అది యుద్ధ ఆయుధముల కంటేను అన్నిటికంటే శ్రేష్టమైనది. యోబు గ్రంథం, సామెతల గ్రంథంలో తెలియజేసింది. ఇంకా చెప్పాలంటే దేవుడు అనుగ్రహించి జ్ఞానము అతి పవిత్రమైనది, సమాధానమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరము కలిగి మంచి ఫలాలను ఇచ్చినది, పక్షపాత ధోరణి, వేషధారణ లేనిది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ప్రకారం. జగదుత్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము ఈ జ్ఞానమును మరుగు చేసి ఉన్నాడు. గ్రీసు దేశస్థులకేమి, యూదులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి జ్ఞానమునై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం ప్రకారం భక్తులంతా చెప్పారు కదండి. ఇంతకు జ్ఞానం వల్ల కలిగే లాభాలు ఏమనగా అబ్బో చెప్పలేనని ఉన్నాయండి. చెప్పుకుంటూ పోతే
వినే చదివే మీకు విసుగొస్తుందేమో, అయినా కొన్ని మనం నేర్చుకుందామని. జ్ఞానము స్వాస్యమంతా ఉపయోగము, ఆశ్రయింపదగినది, మనుషులకు ఎంతో లాభకరము. ఎలాగంటారా? జ్ఞానమును విడవకుంటే అది నిన్ను కాపాడును. దాన్ని ప్రేమించినచో అనగా జ్ఞానమును ప్రేమించినచో నిన్ను హెచ్చించును, ధన ఘనతలిచ్చును, తలకు అందమైన మాలికగా తేజోమాన కిరీటముగా ఉండును, భోజనము సిద్ధపరచును, వినయ విధేయతలు వివేకములు వివేచన ధన్యత దీర్ఘాయు కలిగించును, జీవ మార్గమును బోధించును, ప్రాణం రక్షించును, దుష్టత్వం నుండి దూరపరచును, తల్లిదండ్రులకు సంతోషం కలుగునట్లు చేయను. ఇలా మరెన్నో ఉన్నాయండి. అన్నిటికంటే అతి ముఖ్యమైన యేసును కలిగి ఉండగలుగుతాము, ఉంటారు కూడా. చివరకు జ్ఞానాన్వేషులు అనగా గ్రీసు దేశస్థులు ఏమయ్యారండి? ఇంత గొప్పదైన దైవ జ్ఞానం కొరకు అన్వేషించి అలసి ఆ గ్రీసు దేశస్థులు వారితో పాటు మనం కూడా చివరకు బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన గుప్తంలై ఉన్నవనియో, క్రీస్తే దేవుని శక్తియు జ్ఞానంలో ఉన్నాడని గ్రహించిన వారి జ్ఞానాధారం నేనే అని సెలవిచ్చి ఉన్న ఆ గుప్త జ్ఞాన ధననిధి అయిన యేసు స్వామిని వెతుకుతూ వచ్చి ఆయనను కనుగొని అంటున్నారు ఇలాగా, మేము యేసును చూడగోరుచున్నాము అని ఆయన సన్నిధిని మోకరించి ప్రార్థించి, పరిశుద్ధ దేవుని గురించి తెలివియే జ్ఞానం కనుక అట్టి దానిని పొంది ఆయనను అందరికీ పంచుదామండి. మన జ్ఞానాన్ని పెంచుకుందాము. యేసయ్య మనందరికీ దీవించి అటువంటి జ్ఞానం బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన గుప్తంలో ఉన్నాయి కాబట్టి ఆ బుద్ధి జ్ఞాన సర్వసంపదలు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.